Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి వాగ్దానం that is being taken from 1 Corinthians chapter 10 verse 13. It says in the Bible very clearly, no temptation has seized you except what is common to man, and God is faithful. He will not let you be tempted beyond what you can bear. But when you are tempted, He will also provide a way out so that you can stand up under it. So a powerful statement Paul has been writing to Corinthians. The Bible says very clearly, God is going to give you, sometimes when you face the temptations in your life, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు శోధనలోకి నెట్టబడినప్పుడు ఏ శోధన అయితే నువ్వు ఎంతవరకు తట్టుకోగలుగుతావో అంతవరకే దేవుడు నీకు అలాంటి శోధన మాత్రమే నీకు వస్తాడు కానీ ఎంతవరకు నువ్వు భరించగలుగుతావో అలాంటి శ్రమను మాత్రమే నీకు ఇస్తాడు కానీ భరించలేనంత శ్రమ అయితే దేవుడు ఎప్పటికీ ఇవ్వడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప నమ్మదగిన దేవుడు అనేదే మరి ఈరోజు దేవుడు మా అందరికి చెప్తున్నాడు గొప్ప వాగ్దానం. అనేకసార్లు మనం అనుకుంటుండొచ్చు, దేవా నాకు అనేక సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, మరి ఈ సమస్యల నుంచి నేను ఏ విధంగా తప్పించుకోవాలని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. Sometimes He's going to put you in a situation that where you will be learn the lessons out of the crisis, and then He will also provide you way. శోధనలో నుంచి బయటికి వచ్చే ఒక మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు అనేది దేవుడు మనందరికి చెప్పినట్టు వాగ్దానం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు శోధన వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా మన దేవుడు నమ్మదగిన వాడు. పౌలు అనే భక్తుడు మరి అనేక ఎగ్జాంపుల్గా మరి అనేక సార్లు శోధనలు నెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, if you see in Matthew chapter 4, it says in the Bible, Satan himself tempted Jesus Christ many times, but then he fasted 40 days and 40 nights, and then he resisted Satan so powerfully. దేవుడి యొక్క వాక్యాన్ని నోటి నుండి వచ్చే మాట ద్వారా మనం ఈ లోకంలో ఎదుర్కొంటున్న ప్రతి శోధనను మనం తొలగించుకోవచ్చు అనేది సాతానుతో ప్రతిసారి మరి దేవుడు మాట్లాడాడు. సాతాను అంటాడు యేసుక్రీస్తును, నేను ఈ లోకం అంతటిని నీకు ఇస్తా, ఒకసారి నువ్వు నాకు బౌడౌన్ చేస్తే. ఇలాంటి శోధనలు మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నాం. మన ఫ్రెండ్స్ మనకు అంటారు, అరే నీకు జాబ్ ఇస్తా, అది ఇస్తా, నువ్వు నాకు బౌడౌన్ చేయని. కానీ మన దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆ శోధనలో నుంచి తప్పించే మార్గాన్ని మనకు కలెక్ట్ చేస్తాడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత ఉన్నప్పుడు. So let's have this small prayer. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, Paul has been telling to Corinthians that God is going to provide you way how to overcome the temptation. Let the people who's been watching this Kirtana Ministries Daily Bread, మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను, వారు ఏ శోధనలో నెట్టబడి ఉంటున్నారో, ఏ కష్టాల్లో ఉంటున్నారో వారందరూ మరి మన యేసుక్రీస్తు ప్రభు నమ్మదైన దేవుడు, మనం ఏ శోధనలో నెట్టబడినామో ఆ శోధనల నుంచి తప్పించే గొప్ప మార్గాన్ని మనకు కలగ చేస్తాడనే విశ్వాసంతో మన జీవితాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లాలనేదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ. We also pray for the people who's been in the beds at the hospital. Let those people receive healing right now in the name of Jesus Christ. We pray all these things. Amen, amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the videos that you've been watching, please post out to your friends and family members. Thank you very much. Amen.